టీ షర్ట్ కొంచెం పెద్దగా ఉంది. అంత నల్లగా ఉంటే నువ్వే కనపడతాడు, తెల్లగా ఉండే నేను కనపడలేదా? చూపిస్తే మేము కొమ్ములు ఉన్నాయా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశురామ్య వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత అయితే ఎండ అయితే వచ్చింది. కాసేపు ఎండనైతే ఫీల్ అవుతున్నాను. ఇంకా మార్నింగే నేను అశు అయితే మా షాప్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఈరోజు అయితే అశుకి వీక్ ఆఫ్ అండ్ తన బైక్ అయితే సర్వీస్కి ఇవ్వాలని చెప్పి అయితే అనుకున్నాము. ఇక్కడే మా షాప్ దగ్గర అయితే ఉండింది సర్వీస్ సెంటర్, అయితే అక్కడికైతే ఇద్దామని చెప్పి మార్నింగే అయితే వచ్చేసాము. చూడండి మా షాప్ దగ్గర ఆల్రెడీ ఎంతమంది ఉన్నారో. యాక్చువల్గా మేము లేట్గానే వచ్చామనుకుంటా, 9-9:30 అలాగైతే. అప్పటికే రైస్ అయితే అయిపోయింది. మా మమ్మీ అయితే మళ్ళీ కొంచెం లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నింది. ఇంకా వచ్చిన వాళ్ళని లేదు అని చెప్పి అయిపోయిందని చెప్పి మా మమ్మీకి పంపించడం అస్సలు ఇష్టం ఉండదు. ఓన్లీ ఇడ్లీ అంటే కొంతమంది రైస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. కొంచెమైనా రైస్ ఉంటే ఇవ్వండి ఆంటీ అనేసి అడుగుతారనమాట. అందుకని చెప్పి కొంచెం లెమన్ రైస్ అయితే అక్కడే ప్రిపేర్ అయితే చేసేస్తుంది. ఇంకా మా అన్న వాళ్ళైతే పార్సల్స్ అయితే కడుతున్నారు. మా డాడీ యాక్చువల్లీ మార్నింగ్ టైమ్స్లో అయితే వడ దొరుకుతుంది. చూడండి, వడ అయిపోతే మళ్ళీ అయితే నెక్స్ట్ బజ్జీలు అయితే వేస్తారు. మార్నింగ్ అయితే షాప్ 8-8:30కి అయితే స్టార్ట్ చేస్తారు. 11 వరకు కూడా ఉంటుంది. కానీ అవైలబిలిటీ అన్నది ఒక్కోసారి 10కి అయిపోతుంది, ఒక్కోసారి 11 దాకా ఉంటుంది. మనం చెప్పలేము ఎప్పటికి అయిపోతుంది అని చెప్పేసి. అయితే 9 to 10 అంటే పీక్ అవర్స్ అనమాట. అసలు ఫుల్ గ్యాపే ఉండదు, ఎక్కువ ఒకేసారి వచ్చేస్తారనమాట కస్టమర్స్. వర్క్కి వెళ్ళే వాళ్ళందరూ ఆ టైంలోనే వచ్చేస్తారనమాట. ఇంక ఇక్కడైతే మా అమ్మ రైస్ అయితే చేస్తూ ఉన్నారు, మా మమ్మీ అండ్ మా డాడీ అయితే కలుసుకొని. ఇంకా ఇటు సైడ్ మా అమ్మ ఇడ్లీ మళ్ళీ పోసి పెడతా ఉంది. పోసినవి అయిపోయి ఉంటే మళ్ళీ ఇడ్లీ పాత్రలోకి అయితే ఇడ్లీ పిండి అయితే పోసి పెట్టేస్తుంది. అండ్ ఒకవైపు పార్సల్స్ కూడా కట్టేస్తారు. అండ్ అక్కడే తినే వాళ్ళకు కూడా వేసి ఇచ్చేస్తారు. ఇక్కడ అశు కూడా అయితే హెల్ప్ చేసి ఇస్తున్నాడు. నెక్స్ట్ అశు ఆకలేస్తుందని చెప్పి తనకైతే ఇడ్లీలు అయితే వేసిస్తున్నానంటే తీసుకెళ్ళి ఇస్తున్నాను అన్నమాట. నాకు దాంట్లో నుంచి తీయడం చాలా భయం అన్నమాట. చెయ్యి కాల్చుకుంటానని భయం. ఒక్కసారి కూడా ట్రై చేయలేదు నేను. అశు కోసం అయితే ఇడ్లీ అయితే వేపించుకొని వచ్చి ఇచ్చానమాట. తనైతే తింటున్నాడు. యాక్చువల్గా మేము ప్లేట్ మీద అరిటాకు వేసి ఇస్తామన్నమాట. అశుకి అయితే ఇష్టం లేదు, ఎందుకంటే అరిటాకు వేసినప్పుడు చట్నీ సాంబార్ అంతా కిందకి వెళ్ళిపోతుందని తన ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పి వేసుకోడు. చూసారు కదా, రైస్ అయితే అయిపోయిందని చెప్పి ఇక్కడ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఇక్కడ మా వదిన అయితే కలుపుతూ ఉందన్నమాట. కలిపేసి ఇంకా కొంతమంది ఇడ్లీస్ అయితే తినేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట రైస్ కోసం. వాళ్ళకు కూడా రైస్ ఇస్తూ ఉండింది. ఇక్కడైతే మా డాడీ ఎవరిదో నంబర్ కావాలని చెప్పి అయితే ఫోన్లో వెతుకుతూ బజ్జీలు అయితే తిప్పుతున్నాడు అనమాట. ఎవరన్నా చూస్తే ఏంటి 4 బజ్జీలు వేసేసి ఊరికే తిప్పుకుంటూ ఉన్నాడు అనుకుంటారు. కానీ ఆయన ఏదో ఫోన్లో నంబర్ ఏదో వెతుకుతూ ఉన్నాడు. అందుకే కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోన్ పైన ఉందన్నమాట. బజ్జీలు అయితే వేస్తున్నాడు. వడలు అయితే ఖాళీ అయిపోయాయి అన్నమాట. అశు అయితే ఇక్కడ ఎందుకు వీడియోస్ తీయద్దు అంటున్నాడంటే, వీడియోస్లో చూసి చాలామంది అయితే నేను అశు అయితే షాప్ పెట్టుకున్నామనేసి అయితే అనుకుంటున్నారు. మా షాప్ కాదు, అంటే మా అమ్మ వాళ్ళది షాప్ అన్నమాట. మేమైతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఇంకా అశు అయితే చాలా బాగా హెల్ప్ చేసి ఇస్తాడనమాట. నాకంటే ఫాస్ట్గా అన్ని పనులు చేస్తాడు. అండ్ పార్సల్స్ కూడా చాలా బాగా కట్టేస్తాడు అనమాట. బాగా హెల్ప్ చేస్తాడు. హాయ్ చెప్పండి. నువ్వు రా ఫస్ట్. నువ్వు ఉండగా నా వ్లాగ్కి హాయ్ చెప్పు. ఫోన్లోనూ అదే మాట, యాడున్నా అదే మాటే. నువ్వు భలే వస్తావని యాడికి పోలా, ఆయన బండి సర్వీస్కి ఇచ్చినాడు. అందుకు ఇంటికి నడుచుకోబోతా అన్నాం అంతే. ఓ అన్న జాగింగ్ అయినట్టు. ఆడు చెట్లు చూసుకోబోమ్మా అమ్మా. यार बरगुड़ी
తెలుసు వాళ్ళకి మేము వచ్చానికే రారు వాళ్ళు. మేము ఇక్కడికి వస్తామనుకో వాళ్ళు లేసి వచ్చి మమ్మల్ని మాట్లాడేదానికి కూడా రారు. వీళ్ళు ఏం తీసుకోరని వాళ్ళకి తెలుసు. వస్తారు చూస్తారు నేను పోతారు. నీకు తెచ్చిచ్చిందా చెప్పి ఆడ వేరే నర్సరీలో అయితే ఓ తాత అడిగినాడు, వస్తారు పోతారు ఏం తీసుకోరు మీరు అని. హాయ్ హాయ్, హౌ డు యూ డూ? ఎందుకు వచ్చినారు ఇక్కడికి? మంచిగా బతుకుంటా ఉండే చేపలను వాటి మీద ఉండే చర్మాన్ని ఒలిపించి దాన్ని కట్ చేసి దాంట్లో అందరికి వేసి మళ్ళీ తినవు నువ్వు? నేను ఏ రోజు తినే చూసావు నువ్వు? అయితే ఇప్పుడు నువ్వు ఫిష్ తినవు కదా? ఆర్ యూ షూర్? షూర్, ఐఎమ్ 100% డ్యామ్ షూర్. ఓకే, తింటావో తినవో చూద్దాం. See, See, you can see. You can see na? you can see no fish over there. I will see. యాడ అడ్డపడిపోలేండి. బిగ్ బాస్ చూసే సపోర్ట్ కావాలి. ఆ కాయ చూపిస్తారా? ఏం కాయ దగ్గర? ఏం కాయ? ఆ కాయ ఏం కాయ? గుమ్మడికాయ కాదు, ఎప్పటికైనా నేనే పెట్టుకోలేదు. వెజిటేబుల్. వెజిటేబుల్ ఏం కాయ? ఏని మనం అత్త సొరకాయ? పొట్లకాయ కాదు, సొరకాయ. ఏమో, ఎప్పటికైనా నేనే పెరగలేదు. గూగుల్లో సెర్చ్ చేద్దామా? ఇదేం కాయో కమెంట్ చేయండి గైస్, నాకైతే తెలియదు. ఇంత రోడ్లో ఎవరు పెరగకుండా వదిలేసినారే? నేను మొన్ననే చూసిన, మొన్న ఇంకా చిన్న. ఆరెంజా? ఎంత బాగుందో. మనల్ని దొంగతనం చేసేవాళ్ళు. ఎల్లో, చిన్ని ఎల్లో. వీళ్ళ దీంట్లోనే కూర్చుంటారేమో. ఏం ప్రిపేర్ చేస్తాం? పులి. అది పులి? కుక్క. కుక్కకి పులికి తేడా కుక్కైనా తెలీదా? పులిలాగా బతుకుతుంది. చేపలు తింటారా ఫ్రెండ్స్? చేసి పెడతావా ఫ్రెండ్? మన చెయ్యి ఎప్పటికే టేస్ట్ అదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంట్లో కలుద్దాం. కాలు నెట్టుకుంది. కాలు బురద. బురద లేదు చూడు. చూడాలా? చూపించకూడదు కాలు. బ్రహ్మాండంగా ఉంది చూడు. అయితే బ్రహ్మాండంగా ఉందా? తీసి ఏం తీయలరా? నెట్టుకులు నేను తీయలేను బుజ్జి. తీసావులది. నేను తీయలేను. పెళ్ళైన కొత్తలో వచ్చేస్తే ఏంది? కాళ్ళు నెట్టుకులు తీసేదానికి కానీ, కాళ్ళు వచ్చేదానికి కానీ అప్పట్లో. ఇప్పుడు ఏమి ఏమి ఇప్పుడు? ఇదేంది ఇది? నీ కాలు ఇదే. నీ కాలు ఇది టీ షర్ట్ కొంచెం పెద్దగా ఉంది. గోదావరి గట్టుంది, గట్టు మీద చిలుకుంది. చిలక ఎగిరిపోయింది. సాంగ్స్ ఆపు. ఏ ఉండే సాంగ్స్ వేయకూడదు ఆపరా. మా వెంకటేష్ బాబుది చూడండి అందరూ ఫ్రెండ్స్. సంక్రాంతికా? కాపరేట్ వస్తుంది. రజానా ఈరోజు అలా అవ్వ రెస్ట్. అని విన్నా బాగున్నాం. అయితే ఏం చెప్పు? వేయకూడదా? ఏమి? మేము నాకు సతాయించద్దు, నాకు తలకాయ వస్తుంది. గుడ్ నైట్ అయితే.
కాళ్ళు వస్తాయి. కాలు నేను ఇప్పుడు వస్తలేను, ఇప్పుడు ఏమో నైటా? చూడు నైట్ అయిపోయింది, చూడు మబ్బు అంగలు ఎందుకు లైట్ వేసినావు నువ్వు? నువ్వు కనపడలేదని వేసిన. నేను కనపడలేదా? అంత నల్లగా ఉండే నువ్వే కనపడతాడు, తెల్లగా ఉండే నేను కనపడలేదా? నువ్వు తెల్లగుండవా? లేదా నల్లగుండనా? మళ్ళా తల తల్లాడుతాడు. ఒకసారి ఫోటోలు చూద్దామా, మన పెళ్లి ఫోటోలు చూద్దామా? ఆడు చెట్లు దొంగతనానికి పోయినారు బాబా ఇల్లు, చెట్లు దొంగతనానికి పోయి అర్ధగంట రాలే ఇల్లు, ఇద్దరు రాలా, అర్ధగంట పోయినారు. అది కూడా దీంతో మొక్క ఎత్తుకు వచ్చినారు. వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చేదానికి రెడీగా ఉంటారు. ఇంకా మా అమ్మోళ్ళు వస్తే ఎన్ని చెప్తారో వీళ్ళు. కానీ ఈరోజు మీ కథ అయిపోయింది, ఉండండి మీ కథ అయిపోయింది, మీ కథ అయిపోయా ఈరోజు. ఇంకో రోజు దొంగతనానికి బాగూడదు మీరు. నేనంటే బదులు ఏమే నువ్వు కాళ్ళు వస్తుంటే నేను తీసేస్తాను. వస్తాను వాళ్ళు వత్తు లాగిన వచ్చినావు. ఇప్పుడు ఒక కాలుకు ఒక నెట్కు వస్తున్నావు, ఇంకో నెట్కు వత్తు. వస్తా ఏమి అమ్మా నా బ్లాగ్ వద్దురా అట్ట తీద్దు. మళ్ళీ వస్తా అయితే యాడికి యాడికి పిలిచిపోతావా? నువ్వే జిమ్కి నేను రాను. నేను వస్తాపా. చేపలు కట్ చేసేదానికి అర్ధగంట చేసినారు. ఫుల్ రెస్ట్. అయ్యా 20 దాకా ఇంకా కూర్చొని కొల్లే అదొక మంచి. ఆ పాత్రలన్నీ గడిగి అదంతా తోసి వీడియో తీసుకుంటాను. మా అమ్మకి చూపిస్తా. మేము చూపిస్తే మేము కొమ్ములు ఉన్నాయా? అన్నీ తీసేసినవే చల్ల వల్ల పోయినాయి. మా అత్తయ్యని పిలిస్తే నువ్వు రాలేదే. ఎప్పుడు? అప్పుడే వస్తానే. నాకు పోయి పోండి వస్తాము. ఇలా తింటే ఎప్పుడు ఏం చేస్తావు అశోకు? ఏం చేస్తావు? యాడికి వచ్చినా ఇదే పని కదా, దొంగతనమా? జీడిపప్పు జీడిపప్పు వాళ్ళని దొంగ అనకూడదా ఇప్పుడు? నేను డైరెక్ట్ మనం దొంగలు. వర్షం అయితే ఎక్కువగా వస్తుంది కదా, వర్షం వచ్చినప్పుడు మా ఇంట్లో వాటర్ అయితే కారుతాయి అన్నమాట పైన నుంచి. సో చూడండి పైన సీట్లో నుంచి అయితే వాటర్ అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా అయితే తెలుస్తుంది. వాటర్ అయితే ఎక్కువ డ్రాప్స్ అయితే పడుతూ ఉన్నాయి. ఇంకా అలానే మేము స్టార్ట్ అయితే చేసేసాం షాప్కి అయితే రెడీ చేయడం అయితే. మా వదిన వాళ్ళ అయితే మా వదిన అండ్ మా అన్న రోజు జిమ్కి అయితే వెళ్తారనమాట, వెళ్ళేసి వచ్చేసారు కూడా. నేను అప్పటికి ఆనియన్స్ అండ్ టమోటోస్ అయితే కట్ చేసి ఉన్నాను. ఇంకా ఆకులన్నీ కొత్తిమీర, పుదీనా, మెంతాకు ఇవన్నీ కావాలన్నమాట. ఇవన్నీ అయితే ఇప్పుడైతే కట్ చేస్తూ ఉన్నాం నేను మా వదిన అయితే. నేనైతే ఇంకా కొన్ని ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే 4 కలా అయితే స్టార్ట్ చేస్తామన్నమాట షాపు. 4 to 10 అయితే ఉంటుంది షాపు. ఈవినింగ్ టైమ్స్లో బజ్జీలు ఉంటాయి అండ్ రైస్, ఏదన్నా ఒక టైప్ ఆఫ్ రైస్ ఉంటుంది. అండ్ ఇడ్లీలు అయితే కామన్గా అయితే ఉంటాయన్నమాట. సో బజ్జీలు అయితే మిరపకాయ, ఆలు, బనానా, క్యాప్సికమ్ బజ్జీ ఉంటుంది, వడ ఉంటుంది, మసాలా వడ, ఆనియన్ పకోడా ఉంటుంది, మంగళూరు బజ్జీ ఉంటుంది, అంతే అనుకుంటా. ఇవన్నీ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇంకా వీటన్నిటికీ కూడా ప్రిపరేషన్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా రైస్ ఒకటి చేయాలన్నమాట. ఇంకా ఇదైతే టమోటో చట్నీ, ఇదైతే ఇంకా గ్రైండ్ చేయాలి. మా షాప్లో ఫేమస్ అన్నమాట
చట్నీ లేకుండా ఫుడ్ తినకుండా బజ్జీలు తినకుండా ఇడ్లీ తినకుండా రిటర్న్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చట్నీ ఖాళీ అయిపోతే. అందుకని చెప్పి 2 టైమ్స్ కూడా చట్నీ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. మా అప్ప అయితే ఇక్కడ కొంచెం కామెడీ చేస్తున్నాడు అన్నమాట, వీడియో తీస్తున్నానని చెప్పి. కానీ వీడియో తీస్తున్నట్టు తెలియనట్టు యాక్టింగ్ చేస్తాడనమాట. సో ఎప్పుడు మా ఇంట్లో ఇలాగే ఫన్నీగా అయితే ఉంటుందన్నమాట. మా డాడీ అయితే ఎక్కువ ఫన్నీ. ఇంకా నేనైతే టమోటో బాత్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా అమ్మ అయితే అన్నీ ఏమేమి వేయాలి అన్నీ అయితే పెట్టింది అన్నమాట. నేనైతే వేయించుతున్నాను. ఇంకా మా అన్ననైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే అడుగుతున్నాను అన్నమాట, ఏది వేసిన తర్వాత అయితే ఏది వేయాలని చెప్పి. సో ఇంతకుముందు కూడా చాలా టైమ్స్ ఇలా చేశాను, కానీ అయినా కూడా మనకు అంత క్వాంటిటీలో చేసేటప్పుడు ఎంత వేయాలి ఏం తెలియదు కదా. కాబట్టి వాళ్ళు చెప్పింది విని అయితే వాళ్ళు చెప్పినట్టు చేసేస్తాను అనమాట. ఇంకా అయితే అది రెడీ అవుతూ ఉండింది. ఇంకా మా అన్న అయితే అప్పుడే వేయించిన్నాం కదా టమాటో చట్నీకి అని చెప్పి అది కూడా గ్రైండ్ చేసేసి దానికి తిరగవాత అయితే పెట్టేస్తూ ఉన్నాడు అనమాట. సో చాలా బాగుంటుందన్నమాట టమాటో చట్నీ అయితే, చాలా చాలా బాగుంటుంది. బజ్జీల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నిటికీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఈరోజు స్పెషల్ రైస్ అయితే టమోటో రైస్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. అప్పటికి వర్షం పడుతూనే ఉన్నిందన్నమాట. సో కరెక్ట్గా షాప్ ఓపెన్ అయ్యే టైంకి అయితే వర్షం నిలిచిందన్నమాట. ఇంకా యాజ్ యూజువల్ 4:35 కల్లా షాప్ అయితే ఓపెన్ చేసి నైట్ 10కి అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరన్నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.